టీవీ ఛానళ్లలో వార్తలు వచ్చేటప్పుడు ప్రత్యక్షంగా క్షేత్రం నుంచి ఒక జర్నలిస్ట్ పాత్రికేయుడు నివేదిక అందిస్తాడు. టీవీ యాంకర్ కోరినప్పుడు వెంటనే ప్రత్యక్షంగా నివేదిక అందిస్తాడు. ఈ నివేదిక అందించడం అన్నది ఒక గొప్ప కళ. భాష మీద మంచి పట్టు ఉండాలి. అప్పటికప్పుడు తను చూసిన సంఘటన మీద పూర్తి అవగాహన ఉండాలి. ఆ సంఘటనను చక్కటి తెలుగులో పడికట్టు పదాలు లేకుండా, ఏమాత్రం తొట్టుపడకుండా సూటిగా విషయాన్ని చెప్పాలి. చెప్పేటప్పుడు పొరపాటు పడితే, తప్పు సమాచారం అందిస్తే అది లైవ్లో జరుగుతూ ఉన్నది కాబట్టి, సూటిగా ప్రసారం అవుతుంది కాబట్టి దాన్ని సరిదిద్దుకోవటం కుదరదు. సారీ అని మళ్ళీ ఇంకొకసారి చెప్పాల్సి వస్తుంది. ఒక్కోసారి తాను తప్పు చెప్పాననేటువంటి విషయం కూడా నివేదిక చెప్పే అతనికి ఉండకపోవచ్చు, గుర్తించకపోవచ్చు. కాబట్టి అది ఇంకా మరింత పెద్ద దోషానికి దారితీస్తుంది. అంతేకాకుండా మరి అప్పుడు అలా జరిగింది, ఇలా జరిగింది ఏంటంటే, ఇక్కడ వచ్చేది ఏంటంటే, ఈ రకమైనటువంటి ఈ గ్యాప్ని ఫిల్ చేసేటటువంటి పదాలు వాడకుండా సూటిగా విషయాన్ని అనర్గళంగా చెప్పగలగటం అన్నది ఒక చాలా గొప్ప కళ. ఈ కళ క్షేత్రస్థాయి నుంచి రిపోర్ట్ అందించే వ్యక్తికి చాలా అవసరం. ఇటీవల నేను ఒక రిపోర్టును చూశాను. ఈటీవీ రిపోర్టరు ఢిల్లీ నుంచి స్టూడియోలో ఉన్న వార్తలకు ఒక నివేదిక అందించాడు. అత్యద్భుతంగా అతను చేశాడు. ఎక్కడా పదాల కోసం తడుముకోవటం కానీ, అనవసరమైన ఇంగ్లీష్ పదాలు వాడటం కానీ, అనవసరమైన సముచ్చయార్థక పదాలు వాడటం కానీ ఎక్కడా చేయలేదు. ఊకదంపుడు చెప్పలేదు. సూటిగా విషయాన్ని చెప్పాడు. మంచి అవగాహన ఉన్నది. ఎక్కడా పొరపాటు చెప్పలేదు, ఎక్కడా నట్టుపడలేదు, పదాల కోసం వెతుకులాడలేదు. ఇలా చెప్పటం అన్నది ఒక మంచి సాధన చేసిన కళ ద్వారానే ఇది వస్తుంది. ఈ రోజున కొన్ని ఛానళ్లకు వాళ్లకు కొన్ని జర్నలిజం స్కూళ్ళు ఉన్నాయి. దాంట్లో ఈ కళను ప్రత్యేకంగా నేర్పించాల్సినటువంటి అవసరం ఉన్నది. అంతేకాకుండా స్వయంగా ప్రతిభ ఉన్న వాళ్ళు ఈ నేర్పటం ద్వారా మంచిగా రాణించేటటువంటి అవకాశం ఉన్నది. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. నా ఛానల్ పులికన్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ నొక్కండి. దీనివల్ల ఎక్కువ మంది ఉచితంగా చూసేటటువంటి అవకాశం ఉంటుంది. నమస్తే.